హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో వచ్చే ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది, మనందరికీ తెలుసు. సో ఈ సీజన్లో కొత్తదనం ఏంటి అంటే, ఆల్రెడీ 7 సీజన్స్ మనందరం చూసాం. సో 7 సీజన్లు చూసిన వాళ్ళు 8వ సీజన్లో కొత్తదనం ఏంటి అనేది ఎదురు చూస్తారు. సో ఆల్రెడీ ప్రోమోని బట్టి మనకు తెలిసింది ఏంటంటే, ఏదన్నా ఆలీబాబా టైప్లో అంటే గుహల్లో అంటే ఏదన్నా అద్భుతాలు కంటెస్టెంట్స్కి వచ్చే అవకాశం ఉందా అనే క్వశ్చన్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రోమోని బట్టి అలీబాబా వచ్చి మీరే అద్భుతాలు చేస్తారు బిగ్ బాస్లో, నేనే మీకు ఇవ్వాలని అంటాడు. కానీ ఈ యొక్క సీజన్ 8లో అయితే ఎవరైతే హౌస్లోకి వస్తారో వాళ్ళకి కొన్ని అద్భుతాలు అంటే మిరాకిల్స్ అంటే పవర్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో సో సోషల్ మీడియాలో అయితే విపరీతంగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరెవరు అంటే బిగ్ బాస్ సీజన్ 8లో ఉండబోతున్నారు అనే అవకాశం ఉంది అనేది కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సో అవేంటే మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఎక్కువ అంటే ఈ మధ్యకాలంలో కొంచెం అదే టీవీ డిబేట్స్లో ఎక్కువ కనిపించినటువంటి శేఖర్ భాషా గారి పేరు వినిపిస్తుంది. తను ఒక ఆర్జేగా మనందరికీ తెలుసు. సో ఇతను కొంచెం అంటే ఈ మధ్య డిస్కషన్స్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి దాని ద్వారా బాగా ఫేమస్ వచ్చింది. తను వచ్చే అవకాశం ఉంది అని సోషల్ మీడియా విపరీతంగా టాక్ నడుస్తుంది. ఆ తర్వాత నిఖిల్ మలియక్కల్, సో తను ఒక నటించే వ్యక్తి అనమాట. నిఖిల్ మణిక్కల్ అనే అతను. సో ఇతను ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఆ తర్వాత మనందరికీ తెలుసు, లాహిరిలో చిత్రం ద్వారా మనకి హీరోగా పరిచయమైనటువంటి ఆదిత్య ఓం, ఆయన వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆ తర్వాత వచ్చేసి నైనిక అనసూయ, అంటే ఈమె ఒక యూట్యూబర్, డాన్సర్ కూడా. సో తను వచ్చే అవకాశం ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత అశ్మి గౌడ, అంటే ఈమె సీరియల్ నటిస్తారు, అదేవిధంగా మా కన్నడ నటి అనమాట, కన్నడ నుంచి. ఆ తర్వాత అభిరామ్ వర్మ, ఇతను సినిమాలో కూడా నటించారు, ఇతను ఒక మోడల్ అనమాట. సో తన పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత అభయ్ నవీన్ అనే నటుడు, అదేవిధంగా కొంతమంది సోషల్ మీడియా సెలబ్రిటీస్, అదే బేబక్క అని, బెజవాడ బేబక్క, కిరాక్ సీత అని అది యూట్యూబర్ ఫేము, అదేవిధంగా యాక్టర్ అలీగారి తమ్ముడు కయ్యూమ్ కానివ్వండి, విస్మయ్ శ్రీ కానివ్వండి, సో అదేవిధంగా యాంకర్ విష్ణుప్రియ కానివ్వండి, రీతు చౌదరి, సో నాగమణి కంట, సో వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి సోషల్ మీడియాలో విపరీతంగా పేర్లు వినిపిస్తున్నాయి. సో ఏదేమైనా కానీ మనమైతే కొన్ని ప్రిడిక్షన్ చేయగలం, మనం చెప్పే 100% కరెక్ట్ కాదు. సో ఎప్పుడైతే లాంచ్ బిగ్ బాస్ 8 లాంచ్ రోజున మాత్రమే తెలుస్తుంది మనకి ఎవరెవరు ఏ హౌస్లోకి రాబోతున్నారు అనేది. సో లాస్ట్ టైం అయితే హౌస్ మేట్స్ని కొన్ని కొన్ని సపరేట్ అదే స్టాండర్డ్ అని, డీలక్స్ అని అలా రూమ్స్ ఇచ్చారు. బట్ ఈసారి మాత్రం ప్రోమోని బట్టి నాకు అర్థమైంది అంటే కొన్ని గుహలుగా ఏర్పాటు చేసి వాళ్ళు కొంతమందితో టాస్క్లు ఆడించి వాళ్ళని వేరే ఏ గుహలో ఉంటే వాళ్ళకి పవర్స్ ఇచ్చి, సో ఆ పవర్స్ ద్వారా వాళ్ళకి కొంత గేమ్స్లో కానీ హౌస్లో సేవ్ అయ్యడానికి ఎక్కువ అంటే అంటే నామినేషన్స్లోకి రాకుండా కొన్ని రోజులు అట్లా, సో అదే కెప్టెన్గా అయ్యే అవకాశాలు కానివ్వండి. సో ఏదేమైనా బిగ్ బాస్ సీజన్ 8 మాత్రం కొత్తగా ఉండే అవకాశం అయితే అనిపిస్తుంది. ఎందుకంటే కొత్తదనం లేకపోతే చూడరు, ఆబ్వియస్గా బోర్ కొట్టేస్తుంది కాబట్టి. ఎందుకంటే ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటారు. సో డెఫినెట్లీగా సీజన్ 8 కూడా అంటే ఎక్కువ శాతం కొత్త మొహాలే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ లైక్ ఫేమ్ ఉన్న వాళ్ళు తక్కువే ఉండేట్టుగా అనిపిస్తుంది. సో లాస్ట్ సీజన్లో శివాజీ గారు వీళ్ళంతా ఎవరిదా అన్నట్టుగా మనకి కూడా ఈసారి కొత్త మొక్కలతో వీళ్ళందరూ ఎవరు అనిపిస్తుంది. బట్ పోను ఒక 2-3 వీక్స్ అందరికీ అలవాటు అయిపోద్ది. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో చూడాలి ఈ సీజన్ 8 అన్ని సీజన్లకు మించి బ్లాక్ బస్టర్ అవుతుందా, లేకపోతే ప్రేక్షకులను అలరిస్తుందా, అలరించదా, నిరుత్సాహపరుస్తుందా. అంటే ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ హిట్ అవ్వాలంటే వచ్చిన వాళ్ళతోనే ఉంటుందండి. బట్ సో బిగ్ బాస్ ఆడిస్తాడు గేమ్, బట్ వచ్చిన వాళ్ళు బాగా ఆడితేనే సో ఆ సీజన్ ఎంత బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సీజన్ 4. సో అది ఎంత బిగ్గెస్ట్ హిట్ నాకు తెలిసి ఆల్ టైమ్ ఇప్పటి వరకు సీజన్లో జరిగింది, అది ఆల్ టైమ్ హిట్ అనమాట. సో ఆ విధంగా అంటే ఒక కసితో, పట్టుదలతో వచ్చిన వాళ్ళు గేమ్ని ఆడటం అండ్ పై ఎత్తులు వేయటం అండ్ గేమ్లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అనమాట. సో ఏ విధంగా అయితే ముందుకు వెళ్తారో అనేది మనకి ఇక్కడ చూడాల్సిన అంశం. సో తప్పకుండా ఈ సీజన్ కూడా సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిద్దాం. సో డెఫినెట్లీగా ఆ విధంగా జరుగుతుందని కోరుకుంటూ, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.